కాలం ఎదురు చూసిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలయ్యింది. ట్రైలర్ చూశాక ఈ అంచనాలు ఇంకా పెరిగాయి. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ కాంప్లెక్స్ లోకి వెళ్లి అక్కడే ఉండిపోవాలని అనుకుంటూ ఉంటాడు. కాంప్లెక్స్ లో అన్ని సదుపాయాలు ఉంటాయి, అందుకే అక్కడ ఉండాలని అనుకుంటాడు. ఆ కాంప్లెక్స్ సుప్రీం యాక్షన్ కమల్ హాసన్ అక్కడ ఉండి ప్రపంచాన్ని ఏలుతూ ఉంటాడు. అతనికి ఒక పెద్ద సైన్యం కూడా ఉంటుంది. భూప్రపంచంలో ఎలాంటి సదుపాయాలు ఉండవు. కాశీ పట్టణం ఎటువంటి వనరులు లేకుండా ఉంటుంది. శంబలలో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. వాళ్ళని కాపాడడానికి కల్కి వస్తాడు అని వాళ్ళంతా నమ్ముతారు. సుమతి, దీపికా పదుకొనేకి పుట్టే బిడ్డ కల్కి యాస్కిన్ కి తెలుస్తుంది. సుమతి కాంప్లెక్స్ లో ఉండే ఒక టెస్ట్ కి వాడే సబ్జెక్ట్ సుమతి కాంప్లెక్స్ నుండి తప్పించుకుంటుంది. దాంతో సుమతిని తన కాంప్లెక్స్ కి తీసుకురావాలని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేస్తాడు. కల్కిని మోస్తున్న సుమతిని రక్షిస్తాడు అని అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ సుమతికి మాటిస్తారు. యాస్కిన్ మనుషులు భైరవతో మాట్లాడి 5 మిలియన్ బౌంటీ ఇస్తామని చెప్తారు. ఇందుకోసం భైరవ సుమతిని తీసుకురావాలని, ఆ తర్వాత కాంప్లెక్స్ లోకి వెళ్లిపోవాలని అనుకుంటాడు. భైరవ సుమతిని తీసుకొచ్చాడా? కాశీ శంబాల ప్రాంతాలు ఎవరు కాపాడారు? అశ్వత్థామ సుమతిని ఎలా కాపాడారు? సుమతి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. సినిమా విడుదలకు ముందే సినిమా బాగుంటుందని అందరికీ తెలుసు. కానీ సినిమా ఎంత బాగుంటుందో అని తెలుసుకోవాలని ఇన్నాళ్ళు ఆసక్తిగా ఎదురు చూశారు. దాదాపు 4 సంవత్సరాల పాటు ఈ సినిమాని రూపొందించారు. వాళ్ళ కష్టమంతా కూడా సినిమాలో తెలుస్తుంది. భారీ సైట్స్, ఫైటింగ్ సీన్స్, చిన్న విషయాల నుండి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఇవన్నీ కూడా సినిమాలో కనిపిస్తాయి. ముందుగా మెచ్చుకోవాల్సింది నాగశ్విన్ని. ఇలాంటి ఐడియా రావడం, దాన్ని తెర మీద చూపించడం సాధారణమైన విషయం కాదు. ఎంతో గొప్ప డిజైనింగ్ ఉంటేనే ఇలాంటి ఐడియాల్ని తెరపై చూపిస్తారు. సినిమాలో కొన్ని ఆలోచించే అంశాలు ఉన్నాయి, పొరపాట్లు జరిగాయి, కానీ సినిమా అంతకంటే గొప్పగా ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న నటీనటులందరూ కూడా చాలా బాగా నటించారు. దీపికా పదుకొనే డబ్బింగ్ విషయంలో సినిమాలో జాగ్రత్త తీసుకున్నారు. దిశా పటాని పాత్ర పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర ఏమీ కాదు. హీరో పక్కనే ఉంటారు. ప్రభాస్ తన పాత్రలో చాలా బాగా చేశారు. సినిమాకి ఒక పెద్ద హైలైట్ అమితాబ్ బచ్చన్ అయితే మరొక పెద్ద హైలైట్ కమల్ హాసన్. అమితాబ్ బచ్చన్ మీదే ఫస్ట్ హాఫ్ అంతా కూడా నడుస్తుంది. కమల్ హాసన్ కనిపించేది కొంచెం సేపే అయినా కూడా ఆయనకి ఇచ్చిన డైలాగ్స్ చాలా పెద్దగా అనిపిస్తాయి. ఎంతో అవలీలగా కమల్ హాసన్ తన పాత్ర చేశారు. దీపికా పదుకొనే కూడా తన పాత్రలో చాలా బాగా నటించారు. శోభన రాజేంద్ర ప్రసాద్, తమిళ నటుడు పశుపతి, మలయాళం హీరోయిన్ అన్నబెన్, బ్రహ్మానందం, మాలవిక నాయర్, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. బుజ్జి పాత్రతో కీర్తి సురేష్ వినిపించారు. వీళ్ళందరితో పాటు అతిథి పాత్రలో కనిపించే కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళలో నటులు ఉన్నారు, దర్శకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు అనేది మీరు తెర మీద చూస్తేనే బాగుంటుంది. సంతోష్ నారాయణ అందించిన పాటల కంటే కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటల విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. సైడ్ డిజైనింగ్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్, డిజైనింగ్ చేసిన విధానం, కాస్ట్యూమ్స్, వీటి గురించి వంక పెట్టడానికి లేదు. కానీ సినిమాలో కొన్ని విషయాల గురించి ఇంకా బాగా చూపించి ఉంటే బలంగా అనిపించేది. సుమతి కథ ఏంటో చూపించలేదు. అసలు తను ఎక్కడ నుండి వచ్చింది లాంటి విషయాలు చూపిస్తే బాగుండేది. భైరవ కాంప్లెక్స్ లోకి ఎందుకు వెళ్లాలనుకుంటాడు అనే విషయాన్ని కూడా బలమైన కారణంతో చూపించలేదు. కొన్ని చోట్ల సినిమా స్పీడ్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ వెంటనే స్క్రీన్ ప్లే ఫాస్ట్ అవుతుంది. ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అర్థం కానట్టు అనిపిస్తాయి. ఈ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఇంకా వేరే టాక్ వచ్చే ప్రసక్తి లేదు. పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ వరకు అందరూ ఈ సినిమాని చూస్తారు. అందరికీ నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి. ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినా కూడా ఈ సినిమా అసలు నిరాశపరచదు. బాహుబలి, RRR తర్వాత మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన మరొక గొప్ప సినిమా కల్కి 2898 AD సినిమా నిలుస్తుంది.